ఇప్పుడు ఇటీవలే నాగ చైతన్య శోభిత గారు అయితే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కదా. సో వాళ్ళ ఎంగేజ్మెంట్ మీద వేణుస్వామి గారు అయితే ఒక కమెంట్ చేశారు, మీరు చూసే ఉంటారు. సో మీ మీ రెస్పాన్స్ ఏంటి ఆయన మీద? ఆయన మీద అంటే అట్లా చెప్పడం కరెక్ట్ కాదు బ్రో. అది చాలా రాంగ్. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ విషయం కదా. ఆయన ఏదో చెప్పి ఆయనకి ఏదో మహిమలు ఉన్నట్టు ఇప్పుడు ఆయన చెప్పి ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే ఆయన చెప్పిండు అనుకోండి, ఇక అన్నీ ఈయనకే తెలుసు కరెక్ట్గా, ఈయననే అన్నీ ఈయన కరెక్ట్ చెప్తున్నాడు కదా అని ప్రజలందరూ అట్లనే అనుకోవాలనేసి ఈయన ఆ విధంగా వాళ్ళది విడిపోతారనేసి చెప్పిండు. కానీ అట్లా చెప్పడం చాలా తప్పు. అట్లా చెప్పకూడదు. ఎవరి లైఫ్ వాళ్ళది కదా, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారు. ఈయన ఏదో ఏది ఏమంటారు కదా, సెలబ్రిటీ కావాలనేసి అందరు వీళ్ళని ఆయన దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వాలి, ఇక నాది మొత్తం ఫేమస్ అవుతా మొత్తము ఇట్లా చెప్తే ఇంకా వేరే వాళ్ళు జాతకాలు కూడా చూసుకోవడానికి చాలామంది వస్తారు కదా, వచ్చి అట్లా చెప్పుకుంటారు కదా వచ్చి. అంటే ఇప్పుడు ఈయన అట్లా చెప్పిన అనుకో, నిజమైంది అనుకో, నిజమైంది ఇప్పుడు కదా. ఇప్పుడు అట్లా చెప్తే ఇతను ఏమనుకో, వేరే వాళ్ళు ఏమనుకుంటే ఇతను నిజమే చెప్తున్నాడు, ఇతను చెప్పిందంతా జరుగుతుంది కాబట్టి చాలామంది ఇతని దగ్గరకు వస్తారు అనేసి ఆయన ఆ విధంగా విడిపోతారు అనేసి చెప్పిండు. కానీ అట్లా చెప్పడం చాలా తప్పు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పర్సనల్. కానీ ఈయనకేం అవసరం ఉంది అట్లా చెప్పడం? అది కరెక్ట్ కాదు బ్రో, అట్లా చెప్పకూడదు. అది జర్నలిస్ట్ సంఘాలు అయితే ఆయన మీద కేసు కూడా పెట్టారు. సో త్వరలో అరెస్ట్ అవుతారని చెప్పేసి కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి. సో ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఏమైందంటే నాగార్జున కూడా సీరియస్ అయింది కదా వాళ్ళ మీద. ఇప్పుడు ఎంత ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా ఇప్పుడు వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి, అది వాళ్ళ ఇష్టము. ఇప్పుడు ఆయన అట్లా చెప్పిన మరీ వీడియో తీసి మరీ పెట్టిండు కదా, వీడియో తీసి మరీ పోస్ట్ చేసిండు దాన్ని. అది అట్లా చెప్పిండు కాబట్టి ఇప్పుడు చాలామంది ఇప్పుడు సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది సీరియస్ అవుతారు. ఇప్పుడు నాగార్జుననే సీరియస్ అయిందంటే ఇంకా మీరు చూడండి, ఇప్పుడు రేపటి నాడు కేసు కూడా అవుతుంది కదా, ఆల్రెడీ కేసు కూడా అవుతుంది. ఇక ఏమన్నా తీసుకోవచ్చు, చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున అంటేనే పెద్ద హీరో అతను. ఇప్పుడు అతను సీరియస్ అయిందంటే ఇక చూడండి మీరే అర్థం చేసుకోండి ఇంకా. కానీ అట్లా చెప్పకూడదు. ఆయన వదిలేయాలి. అప్పుడేదో అట్లా చెప్పిండు కాబట్టి అది లైట్ అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే చెప్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు రాజకీయాలు వాళ్ళు వీళ్ళంటే కూడా వాళ్ళు కూడా సీరియస్ అవుతారు కదా, చాలామంది సీరియస్ అవుతారు అట్లా చెప్పడం వలన. అది అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతారు, జగనే నగ్గుతారని చెప్పేసి చెప్పారు కదా. సో ఇప్పుడు కూడా అప్పుడు ఆయన చెప్పింది నిజమవలే, కానీ సమంత నాగచైతన్య విషయంలో నిజమైంది. అదే ఇప్పుడు అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. ఆయన ఏమి దేవుడు కాదు కదా, కరెక్ట్గా జరుగుతాయి అన్నీ. ఇంకా మేబీ అది బై లక్ అట్లా చెప్పిండు, ఏదో ఒకటి జరుగుతుంది అనేసి ఆయన అట్లా చెప్పిండు. ఇప్పుడు అది జరుగుతుందని ఇప్పుడు వాళ్ళు కలిసి ఉంటారని మనం అనుకున్నాము. ఆయన ఏమనుకున్నాడు అంటే ఏదో ఒకటి చెప్తే మేబీ నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు అనే విధంగా ఆయన చెప్పిండు. ఏదేదో బై లక్లో వాళ్ళు విడిపోయిండ్రు. ఇక దాన్నే పట్టుకొని ఈయన చెప్పింది నిజమైందని అనుకోవడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అట్లంటే మరి ఇప్పుడు మీరు చెప్పినదే మరి అది నిజం కాలేదు కదా. ఇప్పుడు ఇదేదో నిజమైంది, ఇప్పుడు 3-4 రాళ్ళలో ఏదో ఒకటి అది అన్నీ ఆయన చెప్పినట్టు అన్నీ జరిగితే అది వేరుంటుంది. ఈయనకి ఏదో తెలుసు, నిజంగా జాతకాలు తెలుసు, ఈయన చెప్పిండు అనేసి అనుకోవచ్చు. ఆయన ఏదో జస్ట్ క్యాజువల్గా 2-3 చెప్పిండు, అందులో ఏదో ఒకటి నిజమైంది. దాన్ని పట్టుకొని ఇక ఆయనకి మహిమలు ఉన్నాయి, జాతకాలు చెప్తాడంటే అది అది ఎవరు నమ్మరు. జస్ట్ ఆయన పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నాడు అంతే నాకు తెలిసినంత వరకు అయితే. అది మీరు అన్నట్టు అన్నీ ప్రతిదీ ఆయన చెప్పినట్టు నిజమైంది అనుకోండి, మహిమలు ఉండొచ్చు, నిజంగా జాతకాలు తెలిసి ఉండొచ్చు. ఆయనకి కొంచెము ఉంటుంది కదా, ఏమంటారు కదా, దైవం గురించి తెలిసి ఉండొచ్చు అనుకోవచ్చు. ఏదో జస్ట్ జరిగింది దానికి గురించి చెప్పిండు ఆయన. ఇప్పుడు ఇది కూడా మేబీ వాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పిండు కదా, ఇప్పుడు నాగ చైతన్య వాళ్ళని లవ్ మ్యారేజ్ ఇప్పుడు చేసుకున్నారు కదా, వాళ్ళది కూడా విడిపోతాడని చెప్పిండు. ఇప్పుడు ఇట్లా చెప్పిండు అనేసి వాళ్ళు ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా, చెప్పలేం కదా. సార్ మీ పేరు? చంద్రమౌళి గౌడ్. సార్ వేణుస్వామి గారు రీసెంట్గా అయితే మళ్ళీ కమెంట్ చేశారు, రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగ చైతన్య శోభిత ధూళిపాల మళ్ళీ విడిపోతారని చెప్పేసి అన్నారు. సో ఆయన మీద కొంత జర్నలిస్ట్ సంఘాలు అయితే కేసు కూడా పెట్టడం జరిగింది. సో ఈ విషయం ఎలా చూడాలంటారు? అతనికి అసలు ఏం తెలుసని విడిపోవడమే తప్ప మంచిగా ఉండాలని కోరుకోడా? ఇప్పుడు అతను చెప్పేటి అన్నీ ఏమైనా జరుగుతున్నాయా? ఏం జరగట్లేదు కదా. ఇంతకుముందుకు జగన్ గెలిచాడని చెప్పిండు, జగన్ గెలవలేదు. ఇక్కడ కేసీఆర్ గెలుస్తా అని చెప్పిండు, కేసీఆర్ గెలవలేదు. ఇప్పుడు మళ్ళీ నాగ చైతన్య ధూళిపాల విడిపోవడం అవుతాడంటే అది కరెక్ట్ కాదు అతనిది. ఇలాంటి వాళ్ళని మరి ఎట్లా కంట్రోల్ చేయాలంటారు సార్ మీరు? మన పిచ్చి పబ్లిక్ నమ్మకం అనేది పిచ్చి పబ్లిక్. అంటే మన గొర్రెప్ప కూడా పోతుంటారు, వాడు చెప్పింది నమ్మడం. మన జాతకం మీద మనం చూసుకోవాలి తప్ప ఎదుటోళ్ళ జాతకం గురించి మనం చెప్పడం కూడా పద్ధతి కాదు. ఆయన దగ్గర చాలామంది అయితే లక్షలు కట్టేసి ముందే బుకింగ్స్ కూడా తీసుకుని పూజలు గట్ట అన్నీ చేయించుకుంటూ ఉంటారు సార్. మరి అలాంటి ఏంటని అంతా ఎందుకు నమ్ముతున్నారంటారు సార్? ఇవన్నీ నమ్మకం అంతే, ఇంకేం లేదు. మూఢనమ్మకం.
నమ్మకం మనము ఆ జాతకాల మీద పోతే మనం కష్టం చేయండి అయితే మనకు రాదు కదా. జాతకాల మీద ఆడ పోయి చెప్తే ఇప్పుడు మనం లక్షలు ఖర్చు పెడుతున్నాం, ఆ లక్షలు ఏమన్నా వస్తాయా? మనం వర్క్ అనేది చేసుకుంటేనే మనకు వస్తుంది. అంతేగాని అదైతే నేను నమ్మను, జాతకాలు అయితే నేను నమ్మను. త్వరలో పోలీసులు కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అయితే కొంచెం ప్రచారం గట్టిగా జరుగుతుంది సార్. ఒకసారి ఎలా చూడొచ్చు ఈ విషయం? లాండ్ ఆకారం వాళ్ళు చూసుకుంటారు, మనం అయ్యా నేనేం చెప్పలేను దాని గురించి. కానీ ఇంతకుముందు కూడా అతను మాట్లాడేది నాగ చైతన్య ఇప్పుడు ఒక కుటుంబం నిలబడేది చూసుకోవాలి. కానీ వాడు ముందు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది అంతే, పెళ్ళి కూడా కాలేదు, కాకముందుకే విడిపోతారంటే కమ్యూనిటీ అది పద్ధతి కాదు.